సాధనైతే లేదే పడుకో. ఎప్పుడైంది సాధనైతే లేదంటావు? అట్లా కాదండి, నన్ను అర్థం చేసుకోవే. ఎప్పుడైతే ముచ్చట్లా సంధ్య సంధ్య ఏంటిది? ఏంది అదే అదేంటిది? ఇది అదట, అది చక్కగా వండాడు తిరిగి. ఎందుకు ఎప్పుడు సీదరించుకున్నాడు చెప్తావేంది? ఏం సీదరించుకున్నాడు? పొద్దు నుంచి చేసేసి నాకు కాలు చేతులు గుంజుకొస్తున్నాయి. నీకేమైనా ఏర్పడుతుందా? చక్కగా తిరిగి వండు. నువ్వే ఎత్తున్నావు అనే పని, ఎవరు చెత్తలేరా? పని చేస్తూ పని చేసుకున్నారు, సంసారం చేస్తూ సంసారం చెప్తుర్రు. అది ఇది అంటానే ఏంటి? నువ్వు చక్కగా తిరిగి పండు ఒర్రకు. ఇంత విలువలేదు దీనికైతే, మొగుడన్న విలువ ఎక్కడ ఉన్నది దీనికి? బాగా అర్థం చేసుకోదు, ప్రేమ దగ్గర పోతే దూరం కొడుతుంది. ఎక్కడికి వెళ్ళొచ్చిందేమో నాకు ఇది. ఎప్పుడు ఇంత దీని పని పాడుగాను ఈ కమల బతుకు చెడ ఉట్టుకొని వచ్చుకున్నా నేను. ఏం గులుగుతున్నావు? ఏమో పెద్ద పిట్ట గులిగినాడు. చక్కగా వండు. గులవకపోతే ఏం చేస్తారే? ఏమో అడిగితే ఏదో ఉంటుంది. ఎన్నో ఆశ కొద్ది వచ్చిన ఆశ అంతా నిరాశ చేస్తుంది. నా మనసులో ఎంత ప్రేమ ఉంటే ఏం లాభం? నా మనసులో ఉన్న ప్రేమ నా భర్తకు అర్థం కానప్పుడు, నేను ఆయనకి ఎంత దగ్గరేదామని చూస్తున్నా కూడా ఆయన నన్ను అంతకంతకు దూరం పెడుతున్నాడు. ఏ భర్త అయినా భార్యకు తానే దగ్గరైతాడు. అసంటిది నేను సిగ్గు విడిచి నా భర్తకు దగ్గరైతుంటే కొంచెం కూడా అర్థం చేసుకుంటలేడు, నన్ను దూరం పెడుతున్నాడు. ఈ సంటోడికిచ్చి పెళ్లి చేసి మా అమ్మ నాన్న నా గొంతు కోసారు. నాతో పాటు పెళ్ళైన వాళ్ళందరికీ ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళ ముందుకు నేను వెళ్తే నాకు సిగ్గైతుంది. ఎప్పటికీ నా ప్రేమను అర్థం చేసుకోలేడు. నా బతికింతే. వెనక్కి ఇట్లా వేసి పాడవుతుంది. దీనికి ఎంత చెప్పు వేస్ట్. పొద్దంతా పోయి వస్తా నేను. ఒక 10 నిమిషాలు రిలాక్స్ అయ్యామంటే చీదరించుకున్నట్టు చేస్తారు. ఏమైనా కాలు నొప్పులు ఉంటుంది, నడుము నొప్పులు ఉంటుంది. ఒక్కొక్క దోస్తుగాడు చూడిపో, వాళ్ళు చెప్పు కూడా సంబరపడతారు. నాకు దొరికింది దిక్కువలేదు. పని పాత్ర పెట్ట అట్లా బయటగానే చెప్తా. నీ అమ్మ ఈ డ్రెస్ కూడా దొరకలేదు, దిక్కువలేదు. దండ మీద వచ్చి పాడైపోతుంది. నా పిల్ల ముట్టని పట్టుకుని వీళ్ళు వాళ్ళు కొత్తగా వచ్చినట్టు పరిచయం చేసుకోవాలి. ఇదిగోండి. సరే నేను ఆఫీస్కి వెళ్ళొస్తా, జాగ్రత్త. ఎవరండి మీరు? మీ పక్కింట్లో కిరాయి ఉంటానండి. అవునా, నమస్తే అండి. మిమ్మల్ని పరిచయం చేసుకుందామని వచ్చానండి. ఓకే. సరేనండి. అదేంటి ఆఫీస్ కన్నా వెళ్ళారు కదా, అప్పుడే వచ్చేసారు? మా ఫ్రెండ్ 10 నిమిషాలు ఆగమన్నాడు. రోడ్ మీద ఎందుకుండు అని ఇంటికి వచ్చిన. సరేనండి, నేను వెళ్ళొస్తా. సరేనండి. అయినా వాడేవాడే? ఓ అతనా, మన ఇంటి పక్కనే అద్దెకుంటాడట. పరిచయం చేసుకుందా అని వచ్చిండు. నేను లేనప్పుడు వాటితోనే పరిచయం.
నేను పరిచయం చేసుకోవాలంటే వాళ్ళు పిల్లల్ని తోలాలి. అంటే మీ ఉద్దేశం నన్ను అనుమానిస్తున్నారా? ఉద్దేశం ఏం లేదు కానీ మా ఫ్రెండ్ వచ్చి నేను పోతున్నా, నువ్వు ఇంట్లో పోసక్క. తలపెట్టుకో. సరే. వీడేంది గాలి ఇంట్లోకి పోయేస్తాడు, వీడైతే రాని అడుగుతా. ఓ మనిషి, ఆ. గాలి ఇంట్లోకి పోయేస్తానవేంది? ఏం లేదే, వాళ్ళ ఇంట్లో కొత్త వాళ్ళు వచ్చిరాడా పరిచయం చేసుకుందాను పోయినా. నీకేడ పని లేదు, ఏమన్నా అంటే అమ్మలక్కలతోటి ముచ్చట పెట్టుకుంటుంటావు. ఇంట్లో ఏదైనా పని లేదా? వాళ్ళ ఇళ్ళ పొంటి ఇళ్ళ పొంటి తిరిగేస్తావు. ఇప్పుడు ఏమైంది పరిచయం చేసుకుంటే? ఎందుకు, నీకేం పరిచయం? అయ్యో, ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు. ఏమైంది? 9 అవుతుంది, పడుకుందాంపా. నీకు నిద్రత్తే నువ్వు వండుకపో, నేనొచ్చి ఏం చేస్తా? పండుకోపోంటే ఏమన్నట్టే, నిన్న కూడా గట్లే అన్నావు, ఇవాళ కూడా గట్లే అంటాను. ఎత్తోడు ఎత్తకేస్తే కత్తోడు కత్తకేసినట్టున్నది నీ కథ. నాకే పని బొచ్చడున్నది, ఏమో పండు ఎవరాని పిలుస్తాను. సకాలాడు పని అంతా తీరుసరికి ఏ టైం అవుతుందో. అబ్బా, నువ్వు నన్ను ఎందుకు అర్థం చేసుకుంటలేవే? అర్థం చేసుకుని ఏం లేదు, సక్కనాడు పండుగపో. నువ్వు గిట్లనే ఒర్రిచ్చినావు అనుకో, బాటిల్ అనుకొని ఎత్తా. మీ మీదకి వస్తున్నాయేమే? సీత, సీత. ఆ అగో, పెద్ద బ్యాగే పట్టుకొని ఎటో పోతున్నావు? నాకు ఆఫీస్ పని మీద క్యాంప్కి వెళ్తున్నానే, నేను వచ్చేసరికి 3 రోజులు అవుతుంది. ఇంట్లో ఒక్కదానే ఉంటాయిగా, జాగ్రత్తగా ఉండు. సరే, బాయ్ మ్యామ్. నువ్వు కూడా జాగ్రత్త. బాయ్. సీత వాళ్ళ మూడేట పోతుంది పెద్ద బ్యాగ్ వేసుకొని. మెల్లగా ఎట్లయినా సీతని సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఎట్లా సుఖ పెట్టదు నాకు, దాన్ని నన్ను అనుభవించాలి మెల్లగా. ఇప్పుడు ఇట్లా ఇలా వేస్తా ఒకసారి. సీత గారు, సీత గారు. ఎవరు? ఓ మీరా, రండి లోపలికి కూర్చోండి. టీ తాగారా? టీ అయింది, టిఫిన్ కూడా అయిందండి. మీ ఆయన పోతున్నట్టున్నాడు కదా? ఓ అదా, ఆఫీస్కి వెళ్తున్నారండి. అవునా, అంత పెద్ద బ్యాగ్ వేసుకుని పోతున్నాడు కదా? అదా, ఆఫీస్లో ఏదో 3 రోజులు క్యాంప్ ఉందట, అందుకని సాయంత్రం డ్యూటీ అయిపోయాక అటు నుంచి అట్లా క్యాంప్కి వెళ్తా అని బ్యాగ్ కూడా తీసుకుని వెళ్తున్నారు. ఓహో అలాగా. సరే, మీరు కూర్చోండి, టీ పెట్టుకొస్తా. ఓకే. ఇదిగోండి టీ. టీ చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. ఏంటి డల్గా ఉన్నారు? అదేం లేదు, మంచిగానే ఉన్నా. లేదు, డల్గా కనిపిస్తున్నాం. లేదండి, నేను మంచిగానే ఉన్నా. అది కాదండి, మీరు మంచిగానే ఉన్నా అని చెప్తున్నారు కానీ మీ ముఖంలో ఏదో వెల్తి కనిపిస్తుంది, ఏదో కోల్పోయినట్టు బాధగా ఉంటున్నారు. నాతో చెప్పుకోండి, నేను మీ ఫ్రెండ్ లాంటి వాళ్ళు కదా, చెప్పండి. ఏమని చెప్పమంటారు? ఈ విషయం చెప్పాలంటే కూడా నాకే సిగ్గుగా ఉంది. ఒక ఫ్రెండ్ లాగా అడుగుతున్నారు కాబట్టి చెప్పుకుంటే అయినా నా మనసులో భారం కొంచెం తగ్గుతుందని మీకు చెప్పుకుంటున్నా. నా మొగుడు ఎప్పుడు చూడు జాబు, ఇల్లు, నిద్రపోడు, తినడు, ఇవి తప్ప నన్ను అసలు పట్టించుకోడు. నా ఫీలింగ్స్ని అర్థమే చేసుకోడు. ఎప్పుడు నేను దగ్గరికి వెళ్దామన్నా నన్ను దూరం పెడతాడు. ఆయన వల్లే మాకు పిల్లలు కూడా అయితే లేరు. ఈ విషయాలన్నీ ఎవరితో చెప్పుకుంటా చెప్పండి? అయ్యో, ఏం చెప్పంటారు? మీ పరిస్థితి నా పరిస్థితి ఒకటి. నా భార్య కూడా అలాగే చేస్తుంది. దగ్గరకు వస్తే చీదరించుకుంటుంది, ఏదో పని ఉందని చెప్తుంది. అస్సలు ఎంత ప్రేమ చేసినా వేస్ట్ చూస్తుంది నన్ను. నా పరిస్థితి కూడా మీలాంటిది. నేను ఎంత ప్రేమ దగ్గర తీసుకున్నా నన్ను దూరం కొడుతుంది. ఏదంటే పని ఉన్నదని చెప్తుంది, ఏదో చెప్తుంది, చీదరించుకుంటుంది నా మీద. అవునా, మీరు చెప్పేది నిజమా? అందుకే అంటారేమో ఎద్దున్నోడికి బుద్ధుండదని, బుద్ధున్నోడికి ఎద్దుండదని. నా భర్త దగ్గరికి నేను వెళ్తే నన్ను దూరం పెడతాడు, మీ భార్య దగ్గరికి మీరు ప్రేమగా వెళ్తే
ఆమె దూరం పెడుతుంది. ఏంటో ఏమో మన బతుకులు. అవునండి, మన ప్రేమ వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో మన బాధ ఎప్పుడు అర్థమవుతుందో నాకు తెలియదు. అవునండి, వాళ్ళకి మన బాధ అర్థం కాదు. అయ్యో, స్టవ్ మీద అన్నం పెట్టా, మాడుతున్నట్టుంది, చూసొస్తా. ఏంటండి, ఏం చేస్తున్నారు మీరు? మీరేదో ఫ్రెండ్ లాగా నా గురించి అడిగితే నా పర్సనల్ విషయాలు చెప్పినందుకు మీరు ఇంతగా తెగిస్తారా? ఇది కరెక్ట్ కాదండి, చాలా తప్పు. వద్దండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇందాక మీరే అన్నారు కదండి మనల్ని అర్థం చేసుకోరని. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. అయినా ఇందులో తప్పేముందండి? మీ భర్త మిమ్మల్ని చక్కగా చూసుకుంటాడు, నా భార్య నేను చక్కగా చూసుకుంటాడు. అలాంటప్పుడు ఈ పని చేస్తే తప్పేముంది? తప్పే కాదు ఇది. అబ్బా కాదనకండి, నా బాధ మీకు అర్థమైంది, మీ బాధ నాకు అర్థమైంది. అయినా వాళ్ళ గురించి మన సంతోషాన్ని ఎందుకు దూరం చేసుకోవాలి? ఇప్పటి నుంచి అయినా మన ఇద్దరు సంతోషంగా కలిసి జీవిద్దాం. ప్లీజ్ కాదనకండి. ఏయ్, ఎటు పోతున్నావు? ఎక్కడికి లేదు, ఎటు పోతే నీకెందుకే? అదే కానీ వేడి నీళ్ళు పెట్టినా బాగా వేడండి, పో స్నానం చేసి రాపో. ఎక్కడ పోతున్నావు అని అడుగుతాను. చేత్తా చేసినాక నువ్వు ఎక్కడికి పోతానో తెలుసుకుంటా. నీ ఆటి వల్ల మొత్తం బయట ఎత్తావు. ఏంది తలపేసింది? అమ్మ నల్ల ముఖం బాడుకావు, దీనికి అలవాటైనవా? అందుకే ఇన్నిసార్లు వస్తానవా ఈ కొంపకి? నీ సంగతి ఆగు, నలుగుట్లో పెట్టి నీ ఇజ్జత్ మొత్తం తీస్తా. ఏందమ్మా, ఏం సమస్య? ఎందుకు పిలిచిర్రు? వాడమో పిల్లాన్ని విడాకులు ఇస్తా అంటాడు, మీదే సమస్యరా? చెప్తే మానం పోయేటట్టుంది, చెప్పకుంటే పానం పోయేటట్టుంది. అయ్యో, ఇది వానికి అలవాటు అయింది. అవునమ్మా, ఇది నిజమేనా? ఇదేం పద్ధతి ఇది? ఏంది పద్ధతేనా అని నన్ను అడుగుతున్నారా? మరి ఈయన చేసిందేంది? పెళ్ళయి గిన్నేండ్లు అవుతుంది. నేను దగ్గర పోడే గాని ఎన్నడైనా దగ్గర తీసిండా? నేను దగ్గర పోయినా కూడా దూరం పెడతాడు. మరి గీనని అడిగని ఇదేం పద్ధతి అని? నేను ఎంత ప్రేమకుంటే ఏం లాభం? నా ప్రేమ ఈయనకు అర్థమైతలేదు. అసంటప్పుడు నేను ఈ తప్పు చేయకపోతే ఇంకేం చేయాలి? అరే ఓడి వారే, ఆ పోరి దగ్గరకు దూరం కొడతాడు ఎందుకురా? ఇదేం పద్ధతిరా నీకు? పొద్దంతా ఆఫీస్ లో పని చేసి ఇంటికి వస్తా. ఇంటికి వచ్చినాక కూడా నాకు ఆఫీస్ టెన్షన్ ఉంటది. నేను పని చేస్తేనే పైసలు వచ్చేది, దీన్ని మంచిగా చూసుకునేది. ఆ పైసలుంటే సరిపోతుందా జీవితానికి? ఇంకేం వద్దా? అరే, ఒక ముద్దు లేదు, ముచ్చట్లేదు, ఓ బయట తీసుకుపోదామని లేదు, దగ్గరకైతే దూరం పెట్టుడే. ఇంకా అట దీనికోసమే కష్టపడుతున్నా అని గొప్పలు చెప్తుండు. ఛీ, నన్ను బాధ పెట్టుకుంటా నా కోసం కష్టపడుతున్నా, నీకోసమే పైసలు సంపాదిస్తానని చెప్తున్నా. ఎందుకీ మాటలు? అరే, దాని బాధ అని చెప్పింది, మరి నువ్వు దానికి ఎంత అలవాటు పడ్డావురా? మీ పెళ్ళానికి ఎందుకు విడాకులు ఇస్తా అంటున్నావురా? అయ్యా పెద్ద మనిషి, నేను గింత అందంగా ఉన్నా, గింత మంచిగా ఉన్నా, మీకు ఏం తక్కువైందని గదినికి అలవాటు అయిండు. అయ్యా పెద్ద మనుషులు, అందంగా ఉంటే అయిపోద్దా? అర్థం చేసుకునే మనసు లేదు. ఎంత ప్రేమ చేసినా దూరం కొడుతుంది నన్ను. ఏమన్నంటే కాళ్ళు నొత్తున్నాయంటే, చేతులు నొత్తున్నాయంటే, బోల్ తవ్వాలంటే, బొక్కలు తవ్వాలంటది. పొద్దంతా పని చేసుకున్నా గానీ పోనీలే అని ఊకోవచ్చు. అది రాత్రి దగ్గరకు పోతే కూడా దూరం కొడుతుంది. చీ పో అంటది. ఓ ముద్దు లేదు, ముచ్చట్లేదు. నన్ను ఏం చేయమంటారు? ఈ కథ మంచిగానే ఉంది. వీడేమో దాన్ని పట్టించుకోడు, అదేమో వాడిని పట్టించుకోదు.
వాళ్ళిద్దరు పొలంలో నటించుకుంటారు. ఇది మంచిగానే ఉంది కదా. ఇది ఎక్కడి కథ? మీరేం పెద్ద మనుషులు, తప్పు చేసిర్రు మొర్రో అని నేను మొత్తుకుంటే వాళ్ళు మంచి పని చేసిర్రు అంటారు. ఇదేనా పెద్ద మంచితనం? అవునమ్మా, ఉరుగు మంగళం మీద పడ్డట్టుగా నువ్వు మా మీద పడేంది. నువ్వు ఫస్ట్ అంది ఆయన దగ్గర అనిచ్చేది ఉంటే ఇదంతా ఉండా కథ. ఇప్పుడు నువ్వు దగ్గర అనేకుంటేనే దానికి అలవాటు అయ్యిండు. అంటే వాళ్ళు వేసిన పని మంచిగానే ఉన్నది కానీ ఇప్పుడు నాది తప్పు అంటారా? 100కి 100 తప్పు నీదే. మీ ఇద్దరు మంచిగా వాళ్ళ తప్పెందుతారు. ఆ అట్లా గడ్డి పెట్టిరయ్య వీళ్ళకు. వీళ్ళు మమ్మల్ని చక్కగా చూసుకోక మా మీద పడే ఎడుతుర్రు. ఇంకేదో సాధిద్దామని ఇక్కడ పంచాయతీ తీసుకొచ్చారు మమ్మల్ని. ఏ ఊపర్రమ్మా, నువ్వు చేసిన చక్కని పని అని మాట్లాడుతున్నావా? ఎవ్వలేని చక్కనోళ్ళు కాదు, అందరూ అట్లే ఉన్నారు. అవురా, ఇదంతా చూసినాక నీకేం అర్థమైందిరా? అవును, మంచిగా చూసుకోవాలని అర్థమైంది. ముద్దు ముచ్చట్లేంది ఎంత సంపాదించినా వేస్ట్ అని నాకు అర్థమైంది. ఇప్పటి నుంచి అవును మంచిగా చూసుకుంటా. అవురా, ఇప్పుడు బుద్ధికి వచ్చినావు. అవునమ్మా, నీ సంగతి ఏందమ్మా? నాదే తప్పయ్యా. నేను రానియకపోవడం వల్లనే ఆయన ఈ తప్పు చేసిండు. ఇప్పటి నుంచి ఆయనను మంచిగా చూసుకుంటా, ఆయనతో మంచిగా ఉంటా. అవురా, ఇక అయినా మంచిగా ఉండరా మరి మీరు? అవునయ్యా, మేం చేసింది కూడా తప్పేనయ్యా. ఇక నుంచి మా భార్యతో నేను మంచిగా ఉంటా. అవునయ్యా, వాళ్ళు మమ్మల్ని చక్కగా చూసుకోలేదు కాబట్టి మా స్వార్థం కోసం మేము ఇట్లా చేసినాం. వాళ్ళు మమ్మల్ని మంచిగా చూసుకుంటా అంటే మేమెందుకు ఇట్లా చేస్తామయ్యా? వాళ్ళతో మంచిగా ఉంటాం. ఇకనైనా అర్థమైందా మీకు? భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే సంసారాలు మంచిగా ఉంటాయి, లేకుంటే గిట్లనే అవుతాయి.